శ్రీకృష్ణ భగవానునికి గోవులన్నా, గోదూడలన్నా, గోపబాలురన్నా, బ్రజవాసులన్నా ఎంతో ప్రీతి. భగవంతుడు భక్తవత్సలుడు, భక్తవసుడు, భక్త పరాధీనుడు, ప్రేమవశుడు. అటువంటి ఆ గోమాతలన్నీ కూడా పరమాత్మని చూస్తుంటే ఆ గోవిందుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆ ఆనందం చూడండి. అందుకనే నందమహారాజు దగ్గర కొన్ని లక్షల గోవులు ఉన్నాయని చెప్తారు. అందుకనే ఒక గోమాత సేవ వల్ల భగవంతుడు సంతోషించినట్టుగా మరే దాంట్లో కూడా ఆయనకి ఆనందం లేదు అంటారు. రాధే 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 రాధే. ఇప్పుడు ఏం చూసి వస్తున్నారు ఇక్కడ? ప్రేమ మందిరం ఎలా ఉంది? అది చాలా ఇక్కడ దృశ్యాలన్నీ చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయి. రాధే రాధే. ఇక్కడ ఏం చూసే ఈరోజు ఏం చూస్తున్నారు ఇక్కడ? ప్రేమ మందిరం ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ ఘట్టాలన్నీ బాగున్నాయా? రాధే రాధే. రాధే రాధే అమ్మ. ఎలా ఏం చూశారు ఇప్పుడు? ప్రేమ మందిరం. ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు ఆనందాన్ని? ఇక్కడే ఉంటారా? రాధే రాధే. రాధే రాధే. రాధే రాధే. ఉండిపోవాలనిపిస్తుంది బ్రజభూమిలో, ఇక్కడ బృందావనంలో ఉండిపోవాలనిపిస్తుంది. కన్నయ్యకి సేవ చేసుకోవాలి, రాధారాణికి. రాధే రాధే. రాధే రాధే. ఇక్కడ మరొక దృశ్యం కనిపిస్తుంది. భగవంతుడు నృత్యం చేస్తున్నాడు చూడండి ఆనందంగా. యథార్థంగా అయితే పరమశివుడు నటరాజు, కానీ ఆ శ్రీకృష్ణుడి యొక్క రాసలీలలో శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి నృత్యాన్ని చూసి పరమశివుడు కూడా ఆశ్చర్యపోతాడట. అటువంటి భగవానుడు ఇక్కడ నృత్యం చేస్తున్నాడు చూడండి. రాధే రాధే. జై నృత్య గోపాల భగవానికి. రాధే రాధే. ఇక్కడ చూడండి మరొక ఘట్టం కనిపిస్తుంది. భగవంతుడు గోపబాలులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని సద్దులు ఆరగిస్తున్నారు చూడండి. పరమాత్మ దేవాది దేవుడు, సచ్చిదానంద పూర్ణ పురుషోత్తముడు, పరిపూర్ణ తమావతారమూర్తి కృష్ణస్తు భగవాను స్వయం అని మనకి భాగవతం చెబుతుంది. అటువంటి సాక్షాత్ భగవానుడు ఆ వ్రజవాసులతోటి, బృందావన వాసులతోటి చుట్టూ కూర్చొని వారు పెట్టినటువంటి ముద్దలు ఆయన తింటూ వారందరితోటి కూర్చొని ఎంత ఆనందాన్ని పొందుతున్నాడు. భగవంతుడు కేవలం మనసుని మాత్రమే చూస్తాడు. ఆయనకి దేహ సౌందర్యం కానీ, భౌతికమైన సౌందర్యం కానీ ఆయనకి పని లేదు. కేవలం ఆత్మ సౌందర్యం, దివ్యమైనటువంటి ప్రేమని మాత్రమే పరమాత్మ చూస్తాడు. పరమాత్మ ప్రేమ స్వరూపుడు. రాధే రాధే. రాధే రాధే. ఇక్కడ మరొక ఘట్టం కనిపిస్తుంది. మహారాస క్రీడ. భగవానుడు గోపికలతోటి 16,000 మంది గోపికలతోటి పౌర్ణమి నాడు, రాస పౌర్ణమి నాడు మహారాస క్రీడ చేస్తాడు. అది భౌతికవాదులకి, భౌతికంగా ఆలోచించే వారికి అది అర్థం కాదు. కానీ కృష్ణ ప్రేమలో, కృష్ణ మాధుర్యంలో, ఆ రసప్రేమలో, మధుర భక్తిలో ప్రయాణిస్తున్న భక్తులకే రాసక్రీడ అంటే తెలుస్తుంది. చూడండి పరమాత్మ అందరి గోపికలతోటి ప్రతి ఒక్కరి పక్కన ఉన్నాను అనిపించేటట్టు అటువంటి దివ్య ఘట్టం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాధే రాధే. రాధే రాధే. ఇక్కడ మరో ఘట్టం కనిపిస్తుంది. శ్రీమతి జగజ్జనని రాధారాణి. రాధాదేవి అంటే చాలామందికి ఒక గోపికని, ఆమె గోపికల్లో ఒకరని, లేకపోతే కృష్ణుడి యొక్క ప్రియురాలని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. కానీ బృందావనం వస్తే రాధాదేవికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో చూడొచ్చు. ఆమె జగజ్జనని. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, పరమశివుడులు లాంటి వాళ్ళు, మహానుభావులు ఆ జగజ్జననికి నమస్కారం చేస్తున్నారు. ఎవరైతే దుర్గా, లలిత, పరమేశ్వరి, రాజేశ్వరి అని మనం పిలుస్తున్నామో అటువంటి ఆ పరమేశ్వరి రాధా జగజ్జనని, ఆ తల్లికి అందరూ కూడా దేవతలు నమస్కరిస్తున్నారు. ఇది గొప్ప ఘట్టం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాధే రాధే. జై జై శ్రీరాధే. మరొక ఘట్టం ఇక్కడ మనం చూడొచ్చు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎక్కడ ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ భగవానుడు వస్తాడని మనకి సాక్షాత్ భగవంతుడు చెప్తున్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాదో ధనుద్ధర అని ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయం తథ్యమని ఈ ఘట్టం మనకి తెలియబరుస్తుంది.
పార్థసారథి సాక్షాత్ దేవాది దేవుడైన భగవంతుడు తన భక్తుడు బావ అయినటువంటి కృష్ణుడికి సారథ్యం వహిస్తున్నాడు. చూడండి కృష్ణ భగవానుడు ఎంత ప్రేమ స్వరూపుడు. అటువంటి స్వామి తన యొక్క దేవాదిదేవ భగవతత్వాన్ని పక్కన పెట్టి అర్జునుడికి రథసారథిగా ఆయన ఆ యొక్క వహిస్తున్నాడు. చూడండి, రాధే రాధే. జెండాపై కపిరాజు సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారు ఆ యుద్ధంలో ఆ జెండా మీద కూర్చొని విజయాన్ని చేకూరుస్తున్నాడు. చూడండి, జై హనుమాన్. ఇక్కడ మరొక ఘట్టం మనకు కనిపిస్తుంది. రాధాకృష్ణులు సింహాసనం మీద కూర్చుంటే అష్టసకులంతా కూడా వారికి సపర్యలు చేస్తున్నారు. లలిత, విశాఖ, చంపకలత, తుంగవిద్య, రంగదేవి వీళ్ళంతా కూడా అష్టసకులు ఆ స్వామికి రాధారాణికి మధుర భక్తితోటి సేవ చేస్తున్నారు. తవ సుఖేన మమ సుఖం, రాధాకృష్ణుని సుఖమే మన సుఖము. కృష్ణుని సేవ చేయటమే భక్తుల యొక్క ధర్మం. రాధే రాధే. ఇక్కడ ఒక ఘట్టం మనకు కనిపిస్తుంది. గోవర్ధనగిరి ఆ యొక్క ఎత్తినటువంటి స్వామి యొక్క ఘట్టం ఇక్కడ. ఆ గోపబాలురంతా వ్రజవాసులంతా ఆ స్వామి ఆ కొండ కింద కూర్చొని మాకు దేవుడున్నాడు, మా కృష్ణుడున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మాకేం భయం లేదు, మా భయ్ భగవంతుని ఆశ్రయించి